కర్తవ్యాన్ని నిర్వహించాలంటే ముందు అసలు ఆ కర్తవ్యం ఏంటో బోధపడాలి. రెండో దానికి సంబంధించి క్లారిటీ వస్తే మొదటి అంశం మీద స్పష్టత వస్తుంది. ఇప్పుడు విజయశాంతి కేంద్రంగా కాంగ్రెస్లో ఇదే చర్చ సాగుతోందట. ఇంతకీ విజయశాంతి కర్తవ్యం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ వార్కి సై అనడం, కానీ విజయశాంతికి ఇంకేదైనా కర్తవ్యం బోధపడితే పరిస్థితి ఏంటి? కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. ఈ స్టోరీ చూసేయండి, క్లారిటీ వచ్చేస్తుంది. పార్టీ ఏదైనా, లీడర్ స్థాయి ఏదైనా పార్టీ స్థాయిలో చెలరేగిపోయేది ఎన్నికల వేళ మాత్రమే. అలాంటిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతిలో ఒలుకు పలుకు లేదట. ఇప్పటికీ ఆమె యాక్టివ్ కాలేదు. గతంలో రాములమ్మ మౌనంగా ఉందంటే దానికి వేరే కారణాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. పార్టీలో తన స్థాయికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్న ఆవేదనతో ఆమె సైలెంట్గా ఉండిపోయారు. చివరకు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి 2 రోజులు ఉన్నా విజయశాంతి ఆయన్ను కలవలేదు. వీటన్నిటి చుట్టూ తనను పార్టీ గుర్తించలేదన్న విజయశాంతి ఆవేదన ఫోకస్ అవుతూ వచ్చింది. అయితే కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత కూడా రాములమ్మ దూకుడు పెంచలేదు, అజ్ఞాతం వీడలేదు. చివరకు శుక్రవారం తెలంగాణ పిసిసి ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళ్లి రాహుల్ని కలిశారు. విజయశాంతి మాత్రం ఢిల్లీ వైపు చూడలేదు. దీంతో విజయశాంతి మౌనం వెనుక కారణం కేవలం పార్టీ తనను గుర్తించలేదన్న అంశం ఒక్కటే కాదన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోందట. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తప్పవని కొద్ది రోజుల క్రితమే విజయశాంతి తేల్చి చెప్పేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ముందున్న సమస్యను చెప్పడం మాత్రమే విజయశాంతి ఉద్దేశం కాదని, టీడీపీతో పొత్తు తనకు ఏమాత్రం ఇష్టం లేదన్న విషయాన్ని నర్మగర్భంగా ఆ వ్యాఖ్యలతో రాములమ్మ చెప్పారని పార్టీలో చర్చ సాగుతోందట. టీడీపీతో పొత్తు వద్దన్న కోణంలో రాములమ్మ వ్యాఖ్యలు చేసిన తర్వాత పొత్తు ఎపిసోడ్ పరుగులు పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ మధ్య పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక తేలాల్సింది కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే. ఈ నేపథ్యంలో టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్న విజయశాంతి మరింత ఆగ్రహంగా ఉన్నారని పార్టీ క్యాడర్ గుసగుసలాడుకుంటోందట. ఆ కారణంగానే శుక్రవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశానికి కూడా హాజరు కాలేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఉన్నతమైన పదవితో గౌరవిస్తామని పార్టీలో చేరే వేళ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నెరవేరలేదు. తనకు ఏమాత్రం ఇష్టం లేని పొత్తు పాలిటిక్స్ కూడా పార్టీ జై కొట్టేసింది. దీంతో రాములమ్మ సంచలన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా, కాంగ్రెస్ ని వీడే దిశగా ఆలోచన చేస్తారా అన్న డిస్కషన్ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోందట. తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా ఒకప్పుడు విజయశాంతి రాజకీయం చేసిన పార్టీలే. అసలు తన పొలిటికల్ కెరీర్ ని రాములమ్మ బీజేపీతోనే మొదలుపెట్టింది. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి మెదక్ ఎంపీగా కూడా గెలిచారు. అటు టీఆర్ఎస్ కూడా ప్రత్యర్థుల విషయంలో కొత్త ఎత్తులకు పదును పెడుతోందట. అసలు కలిసే వీరులేని ప్రత్యర్థి పార్టీల నేతల్ని కూడా కలుపుకుని పోయేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారట. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గులాబీ కండువా వేసుకోవడమే అందుకు ఉదాహరణ అంటున్నాయి రాజకీయ వర్గాలు. దీంతో టీఆర్ఎస్ వైపు రాములమ్మ చూసినా, రాములమ్మకు గులాబీ దండు వెల్కమ్ సాంగ్ ప్లే చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నారట. అలానే బీజేపీ వైపు రాములమ్మ చూసినా చూడచిన్న డిస్కషన్ కూడా నడుస్తోందట. అయితే విజయశాంతి తన అలకని, ఆగ్రహాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తారా లేక సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోతుందని కాంగ్రెస్ కండువాలు చెప్తున్నాయి. రెబలిజం రాజకీయాల్లో ఇది చాలా ముఖ్యం. ప్రత్యర్థి పార్టీల మీద తమ నేతలు ఇదే తరహాలో చెలరేగిపోవాలని, ఫైర్ బ్రాండ్స్లా పేరు పొంది పార్టీ ఇమేజ్ని పెంచాలని అన్ని పార్టీలు కోరుకుంటాయి. కానీ ఎన్నికల వేళ మాత్రం రెబెల్స్ పేరు చెబితే చాలు అధికార పార్టీ నుంచి విపక్షాల దాకా అన్ని పార్టీలు షేక్ అయిపోతాయి. తమ విజయావకాశాలకు ఎక్కడ జారిపోతాయో అని కలవరపడిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ జిల్లాలో టీఆర్ఎస్ని కూడా రెబెల్స్ బెడద ఒక రేంజ్లో అల్లాడిస్తోందట. ఆ జిల్లా ఏంటో, తిరుగుబాటు బావుట ఎగరేస్తున్న ఆ గులాబీ కండువాలెవరో చూసేయండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జిల్లాల్లో ఇది కూడా ఒకటి. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో గులాబీ దండు క్లీన్ స్వీప్ చేసింది. 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి కూడా అదే స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నది టీఆర్ఎస్ అధిష్టానం పంతం. కానీ రెబల్స్ కోణంలో కారు ముందు వరుస స్పీడ్ బ్రేకర్స్ తయారవుతున్నాయట. ఎలక్షన్ వార్లో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడంతో పాటు రెబల్స్ సెగను చల్లార్చడం కూడా టీఆర్ఎస్ కి పెద్ద సవాల్గా మారిందట.
ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. ఇక ఎమ్మెల్సీ భూపతి రెడ్డి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. నిజామాబాద్ అర్బన్ నుండి డిఎస్, రూరల్ నుంచి భూపతి రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారట. ఇక బాల్కొండ నియోజకవర్గంలో సీనియర్ నేత ముత్యాల సునీల్ రెడ్డి కూడా అసమ్మతి రాగం అందుకున్నారట. ప్రశాంత్ రెడ్డికి మరోసారి టికెట్ ఇవ్వడంపై ఆయన భగ్గుమంటున్నారు. రెబల్గా పోటీ చేయడానికి సై అంటున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాజా మాజీ రవీందర్ రెడ్డికి కూడా అసమ్మతి సెగ తగులుతోందట. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ఎదురుచూసి కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారట. అటు బోధన్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ప్రకాష్ రెడ్డి ఆ తర్వాత కారెక్కారు. ఈసారి తనకే టికెట్ వస్తుందని ప్రకాష్ రెడ్డి భావించారట. కానీ నిరాశ మిగలడంతో కాంగ్రెస్లోకి చేరడానికి స్కెచ్ గీస్తున్నారు. మరికొందరు అసంతృప్తి నేతలు కూడా కారు దిగడానికి రెడీ అవుతున్నారట. మొత్తం 9 నియోజకవర్గాల్లో 5 చోట్ల అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయట. ఈ పరిస్థితిని తమకనుకూలంగా మార్చుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయట. మరోవైపు అసంతృప్తివాదులను దారికి తెచ్చుకునే పనిలో గులాబీ దండు కూడా బిజీగా ఉందట. దీంతో రెబల్స్ ను బుజ్జగించడంలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందా? రెబల్స్ అండగా టీఆర్ఎస్ ని మరింత బలంగా ఢీకొట్టడంలో ప్రతిపక్షాలు విజయం సాధిస్తాయా అన్నది జిల్లాలో చర్చనీయాంశంగా మారిందట. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ జిల్లాలో ఆ పార్టీ చేసిన స్కోర్ 0, ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. సరే, గతం అనుకుని వర్తమానంలోకి తొంగి చూస్తే కనుచూపు మేరలో కనిపిస్తున్నదంతా గ్రూప్ పాలిటిక్స్ ఏనట. హతవిధి అని ఆవేదన పడుతూ కూర్చోడానికి టైం లేదు. ఆలస్యం అమృతం విషం అనుకుంటూ ఆగ్రహించి చర్యలు తీసుకోవడానికి అనువైన వాతావరణం లేదట. అసంతృప్తులు, అసమ్మతి సెగలు ఒక రేంజ్లో భగ్గుమంటున్న వేళ ఏదో ఒకటి చేసి తీరాలని భావిస్తోందట పార్టీ అధిష్టానం. ఆ జిల్లా ఏంటి, ఆ పార్టీ ఏంటి? ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో గ్రూప్ పాలిటిక్స్ భగ్గుమనడం సహజం. కానీ ఈ సహజమైన ప్రక్రియ అధికార పార్టీ కన్నా ప్రతిపక్షాన్ని మరింతగా కలవరపెట్టడం కూడా అంతే సహజం. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో జరుగుతోంది ఇదేనట. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. 2 పార్లమెంట్ స్థానాలు, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం అత్యంత అవసరమన్న విషయాన్ని వైసీపీ అధిష్టానం గుర్తించింది. అయితే గ్రూప్ పాలిటిక్స్ ఇప్పుడు జిల్లాలో ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్ రావుకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఆయన మరణం తర్వాత వారసుడిగా తెరపైకొచ్చిన కోటగిరి శ్రీధర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి ఆయన వెంట వ్యాపారవేత్త బలరాం కూడా చేరారు. బలరాం సతీమణి మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వరికి ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ బాధ్యతల్ని అప్పగించారు. ఏలూరు అసెంబ్లీ టికెట్ ఆమెకే అన్న హామీ కూడా అధిష్టానం నుంచి వచ్చిందట. దీంతో ఈశ్వరి ఇంటి వద్దే పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకే అన్న ధీమాతో బలరాం వర్గం పనిచేస్తూ వచ్చిందట. అయితే ఒక్కసారిగా తెరపైకి ఆళ్ల నాని వచ్చేశారట. ఏలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నానిని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్గా నియమించింది వైసీపీ హైకమాండ్. దీంతో కోటగిరి శ్రీధర్ షాక్కు గురయ్యారట. తన మీద నమ్మకంతో పార్టీలో చేరిన వాళ్ల చేత చివరిదాకా పనిచేయించుకొని ఇప్పుడు పక్కన పెట్టడంపై ఆయన వర్గమంతా అసంతృప్తితో ఉందట. మరోవైపు 2019లో ఏలూరు అసెంబ్లీ టికెట్ ఆళ్ల నానికే అని ఆయన వర్గం ప్రచారం చేస్తోందట. దీంతో ఆళ్ల నాని వర్సెస్ శ్రీధర్ ఎపిసోడ్ కేంద్రంగా ఒక స్థాయిలో గ్రూప్ పాలిటిక్స్ భగ్గుమంటున్నాయట. ఆధిపత్యం తమ చేతి నుంచి జారిపోకుండా ఉండడానికి పార్టీలో మరొకరు ఎదగకుండా ఆళ్ల నాని వర్గం కుట్రలు చేస్తోందని కోటగిరి వర్గం ఆరోపిస్తోందట. అటు చింతలపూడి నియోజకవర్గంలోనూ పార్టీ 2 గ్రూపులుగా విడిపోయిందట. చింతలపూడి ఇన్ఛార్జ్ ఎలిజాకు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణకు పొసగడం లేదట. ఇలా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైసీపీని గ్రూప్ పాలిటిక్స్ హడలెత్తిస్తున్నాయట. మరోవైపు కోటగిరి శ్రీధర్ వర్గం ఆళ్ల నానీల విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించాలన్న దానిపై వ్యూహరచనకు పదును పెడుతోందట అధిష్టానం. చివరిదాకా ఎన్నికలే లక్ష్యంగా పనిచేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు తమను పక్కన పెట్టడంపై బలరాం ఆగ్రహంతో ఉన్నారట. కనీసం తనను కన్వీనర్ పదవి నుంచి తీసేయడానికి కారణం కూడా చెప్పలేదని ఈశ్వరి ఆవేదన చెందుతున్నారట. బలరాం దంపతులు అదను చూసి
వైసీపీకి షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట. తన వర్గానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో నేను సమర్థవంతంగా ఎలా రాజకీయం చేయగలుగుతానని కోటగిరి శ్రీధర్ తన అనుచర వర్గంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 0తో సరిపెట్టుకుంది వైసీపీ. ఈసారి జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్తోంది. మెజార్టీ స్థానాల సంగతి సరే, ముందు గ్రూప్ పాలిటిక్స్ కి చెక్ పెట్టడం మీద అధిష్టానం దృష్టి పెట్టకపోతే కష్టమే అని క్యాడర్ గుసగుసలాడుకుంటోందట.